వచ్చేసరికి 250 నుంచి 300 వరకు ఉంటుంది. సో దానికి కూడా అంతే, పోనీ వెహికల్ దొరుకుతుంది, లేదంటే హార్స్ రైడ్ దొరుకుతుంది. పోనీ వెహికల్ వచ్చేసరికి పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. సో ఆ పాయింట్కి వెళ్ళాలనుకున్న అందరూ ఆ సైడ్ వెళ్ళాలి, ఆ సైడ్ నుంచి వెళ్తే ఆ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను హిల్ టాప్లో ఉన్నాను. నా ఈ పాయింట్ నుంచి ఆ 3 పాయింట్లకి వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా సోనామార్గ్ రావాలనుకుంటే మాత్రం క్లియర్లీ అవే. ఇక్కడ ఏ హెలికాప్టర్ అవి ఏ ఆప్షన్లు లేవు, డైరెక్ట్గా హార్స్ రైడ్ పోనీ రైడ్ తీసుకుని వెళ్ళాలి. సో పిట్టుపాలి అలాంటివి ఏమి ఉండవు, అంటే మనిషి ఉప్పెక్కించుకుని వెళ్ళేవి ఏమి ఉండవు. సో ఈ పాయింట్కి రావాలంటే మాత్రం నియర్లీ చాలా టైం పట్టింది నాకైతే శ్రీనగర్ నుంచి. సో ఇంకా క్లియర్గా చూపిస్తాం ముందుకెళ్ళి రండి. తాజీవాస్ గ్లేజర్ పాయింట్కి హార్సెస్ అనేవి ఇక్కడ నుంచి రెంటల్గా తీసుకోవాలి. సో పర్ హెడ్కి ఈజీగా 800 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తాడు. సో పాయింట్ ఆ హిల్ టాప్ కనిపిస్తుంది కదా, ఆ హిల్ టాప్కే తీసుకెళ్తాడు. సో మనతో పాటు హార్స్ మ్యాన్ కూడా వస్తాడు. 0 పాయింట్కి వెళ్ళడానికి పోనీ వెహికల్స్ అనేవి ఇక్కడ నుంచి రెంటల్గా తీసుకోవాలి. సో ఒక వెహికల్కి 7 మెంబర్స్ని ఒకేసారి తీసుకెళ్తాడు. సుమో వెహికల్స్ ఉంటాయి, డిజైర్ కార్స్ ఉంటాయి. సో పర్ హెడ్కి ఈజీగా 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అప్ అండ్ డౌన్. సో ఒక పాయింట్ తీసుకెళ్ళి వదిలేస్తాడు, అక్కడి నుంచి మనం స్నో సూట్ వేసుకొని అలా డైరెక్ట్గా స్నో పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. స్నో పాయింట్లో ఎంజాయ్ చేసి సైట్ సీయింగ్ అయిన వెంటనే మళ్ళీ వెహికల్లోకి వచ్చేయాలి. సో డ్రైవర్ నెంబర్ మీకు ఇస్తారు, ఒక్కోసారి డ్రైవర్ సిగ్నల్ లేకపోయినా లొకేషన్ పంపిస్తాడు ముందే. సో లొకేషన్ ఫాలో అయిపోయి మెల్లగా వచ్చేయాల్సిందే, లేకపోతే మనం ఎత్తుకొని రావాలి. రిస్కీ పాయింట్స్ ఎక్కువ, ఇక్కడ సిగ్నల్ అయితే సరిగ్గా ఉండదు. సో ముందే అయితే ఎవరు అమౌంట్ ఇవ్వకండి, రైడ్ పూర్తయ్యాక అమౌంట్ ఇవ్వండి. ముందు ఇస్తే మాత్రం సాయిరామే గాయబ్ అయిపోతారు మొత్తం. సో ఈ వీడియోలో మొత్తం మీకు కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్లేసెస్ కోసం తాజీవాస్కి వెళ్ళగలాలి, 0 పాయింట్కి వెళ్ళగలాలి అనేది. సో ఎవరైనా రావాలి అనుకుంటే శ్రీనగర్ నుంచి డైరెక్ట్గా వెహికల్స్ అయితే దొరుకుతాయి, గవర్నమెంట్ బస్సులు అయితే దొరకవు. సో ప్రైవేట్ టెంపో కానీ ప్రైవేట్ క్యాబ్లు కానీ బుక్ చేసుకొని రావాలి. సో అక్కడ ఛార్జెస్ ఎంత అవుతాయి, ఇక్కడ చాలా వరకు డబ్బులు తీసుకొని స్కిప్ కూడా అయిపోతారు. అవన్నీ ముందే చూసుకోవాలి. ముఖ్యంగా సౌత్ వాళ్ళ కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా అన్నీ చూసుకొని రండి. కంగారేం లేదు, క్లియర్గా డేటా అంతా చెప్పాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అలా డైరెక్ట్గా స్నో పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. స్నో పాయింట్లో ఎంజాయ్ చేసి సైట్ సీయింగ్ అయిన వెంటనే మళ్ళీ వెహికల్లోకి వచ్చేయాలి. సో డ్రైవర్ నెంబర్ మీకు ఇస్తారు, ఒక్కోసారి డ్రైవర్ సిగ్నల్ లేకపోయినా లొకేషన్ పంపిస్తాడు ముందే. సో లొకేషన్ ఫాలో 0 పాయింట్కి వెళ్ళడానికి పోనీ వెహికల్స్ అనేవి ఇక్కడ నుంచి రెంటల్గా తీసుకోవాలి. సో ఒక వెహికల్కి 7 మెంబర్స్ని ఒకేసారి తీసుకెళ్తాడు. సుమో వెహికల్స్ ఉంటాయి, డిజైర్ కార్స్ ఉంటాయి.